ఆడుతున్న రచ్చరవి ఆశల మీద అప్పి నీళ్లు జలితే ఆ కిక్కే వేరు. ఆ కిక్ ఇప్పుడు మనకెక్కించడానికి వచ్చేస్తున్నారు రచ్చరవి అలాంగ్ విత్ దిస్ టీమ్. ఏమే సాంగ్ లో మీద మీద పడుతున్నా, ఇది నీతో అనుకున్నావు పర్ఫార్మెన్స్ మరి కాదా? ఎల్లుండి నా శోభనం కదా, నీతో రిహార్సల్స్ చేసిన. మరి నన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా, ఈ రోజు నాకంటే అందగతి దొరికింది, దాన్ని పెళ్లి చేసుకుంటావా? హలో, స్ప్రే బాటిల్ ఎంత కాస్ట్లీ అయినా, అది ఎంత సెంట్ వచ్చినా బాడీకి కొట్టుకుంటాం కానీ నోట్లో కొట్టుకొని తిరగం కదనే. చెప్తా, పెనాయిల్ బాటిల్ ఉంది, దాంతో బాత్రూమ్ క్లీన్ చేస్తాం కానీ బెడ్రూమ్ లో చల్లుకోం కదా. అర్థం కాలేదు. ఈ అబ్బా కలరా ఉండాలంటారు, దాన్ని చూసినావా? డాంబర్ గోరీలు, అవి బట్టలలో పెట్టుకుంటాం కానీ జేబులో పెట్టుకొని తిరుగుతావా? నాశనం అయిపోతారు నువ్వు, నీ దినం చెయ్య. హలో, రోజు నా దినాలే. ఒరే, ఆ దినాల్లో ఇంకో 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 దినం వస్తుందిరా నీకు, నీకు నా ఉసిరి తగులుతుంది చూసుకో. అబ్బా, ఇట్లా 140,000 మంది అన్నారు, ఒక్కరు కూడా తగలే, ఇక్కడనే ఉన్నా. నమస్తే మేడం, ఈరోజు మీకోసం ఒక మంచి ఆఫర్ తెచ్చిన. నేను ఎవరు అనేది నువ్వు కరెక్ట్ చెప్పగలిగితే మీకు కొత్త నోట్లు ₹1,00,00,000 ఇస్తా. పిచ్చి రవి, ఒక క్లూ ఇస్తా. ప్రపంచంలోనే అందగాడు ఒకడే ఉన్నాడు, ఆస్కర్ వచ్చింది మొన్ననే. మా ఆయన టామ్ క్రూజ్. టామ్ క్రూజ్. అవును, నేనే టామ్ క్రూజ్. ఆయన షాడో కూడా కాదు. అందమైన అమ్మాయిని చేసుకున్నా, ఆమె పేరు ఏతో స్టార్ట్ అవుతుంది. అంత ఆశపడకమ్మా, నా టేస్ట్ అంత బ్యాడ్ కాదు. ఆంజలినా జూలీనే చేసుకున్నా. జూలియా, ఆంజలినా జోలీ. ఏంటి జోలీ? నేను అట్టే జూలియానే పిలుచుకుంటాను, సార్కి అన్ని తెలిసిపోయినాయి. బ్యాచులర్ పార్టీ అనగానే ఒక్కొక్కడు మందు పెడతాడు, ముక్క పెడతాడు. ఒకడు ఇంట్లో పెడతాడు, ఒకడు బార్ లో పెడతాడు, రెస్టారెంట్ లో పెడతాడు, రిసార్ట్ లో పెడతాడు. కానీ నేనేం డిసైడ్ చేసిన చూడు, ఫ్లైట్ లో ఎందుకు అనేది నేను తర్వాత చెప్తా. మై ఫ్రెండ్స్, హాయ్ మామా. మామా, పార్టీకి లేట్ అవుతుంది మామా. నువ్వు బ్యాచులర్ లైఫ్ నుంచి వెళ్ళిపోతున్నావు కదన్నా. అబ్బా, నేనెక్కడ పోతాను రా? బ్యాచులర్ లైఫ్ లోకి వెళ్ళి ఫ్యామిలీ లైఫ్ లో పోయినా, నేను ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతుందిరా. వారం వారం కలుద్దాం, సేమ్ పార్టీలు నడుస్తాయి. అయితే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సూపర్ మామా. లైట్స్ ఆఫ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. స్వర్గద్వారానికి వచ్చేసిన. అబ్బో, మీకు ఒకటి చెప్తున్నా. ఏమిటో? నా భార్యను ఆంజలినా జూలియన్ చూసి నువ్వు మళ్ళీ తర్వాత బాధపడి ఏడ్చి అలాంటి ఏం పెట్టుకోకు, ఓకేనా? ఓకే. నేను ఆంజలినా జూలియన్ మీకు పరిచయం చేస్తున్నా. చేరనంటి న్యాయమా? ఏంజలినా జోలీ పేర్లో ఉన్న అందం మొహమ్మిలా లేదేంటి? అలా కాదు, నా కళ్ళతో చూడు, నా కళ్ళతో చూడు. లేదు, నాకు ఈ పెళ్లి క్యాన్సల్. దీంతో అసలు గట్టమద్దు ఏమద్దు, నేను వెళ్ళిపోతా ఇలా. కుదరదు. కానీ 30 ఏళ్ళు ఎదురు చూసిన గట్టం వెళ్ళాలంటే పానం కొట్టుకొస్తాను. నిండక సలెక్కడదన్న మనకు, కళ్ళు మూసుకొని కాపురం చెప్తా. డియర్ లవ్లీ ఆసమ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ మై వదినా, నమస్కారం. టోటల్ క్రెడిట్ గోస్ టు యూ. వై? బికాస్ ఆ రోజు నువ్వు పెళ్లిలో చేసిన సందడి అంతా ఇంత కాదు. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఎంజాయ్. ఏం పిల్ల, మీ రాక మా కోరిక కల్పించుకోవాలి తీరిక, కలకల్లాడాలి కళ్యాణి వేదికని బెడ్డింగ్ కార్డు నీ మొగుడికి నీకు ఇచ్చామా? వై యు ఆర్ నాట్ కమింగ్ దట్ మ్యారేజ్? డైరెక్ట్ శోభనానికి వచ్చింది. నాకు తెలుసు, ఎందుకంటే వదినా నేనే అందంగా ఉన్నాను కదా, అక్కడ ఎవరు తను పట్టించుకోరని భయంతో రాలేదు. కరెక్ట్. బట్ వదినా, టు బి ఫ్రాంక్ గా చెప్పి ఈ రోజు నీకన్నా నేను చాలా అందంగా ఉన్నాను కదా. కమ్. ఏంటిది కమ్? లాట్ ఆఫ్ వర్క్ ఇస్ దేర్. ఏంటిది లాట్ ఆఫ్ వర్క్? మనం గట్టానికి వెళ్ళిపోదామా? అయ్యో, గట్టానికి ముందు మనం చాలా పనులు చేయాలి. ఏం పనులు చేయాలి? కమ్ అండ్ సిట్, ఐ విల్ టెల్ యూ. దిస్ ఈస్ ద మిల్క్ ఐఎమ్ డ్రింకింగ్ ఆఫ్, దెన్ యూ డ్రింక్ ఆఫ్. మీదికి వెళ్ళి తాగుతానే. వావ్, వాట్ ఏ కౌ మిల్క్. కమ్ ఆన్.
కౌపీరిక నీకు తెలుసానే? ఆవు పాలు. అరబెట్టు. అగైన్. ఏదే కార్యక్రమం నువ్వు? వెరీ మోడర్న్ ఈటింగ్. యు కమ్ ఫాస్ట్. ఏంటిది? కమ్ సూన్. వదినా, this is very bad. రవి What my romantic moods are not understand me, Aniya. చాలు చాలు, ఇగో లైట్లు బంద్ చేద్దాం. No lights బంద్ చేయడం వద్దు. ఎందుకు? డోర్స్ అన్ని ఓపెన్ చేయి. ఎందుకు? ఎన్నాళ్ళు ఎందుకు నన్ను మిస్ అయ్యానన్న పెద్ద మనిషి తెలియాలి. అందుకు ఇవన్నీ ఇలాగే ఓపెన్ చేసి ఉంచు. మన శోభనాన్ని చూసి కుళ్ళుకోవాలి. మనం గట్టానికి వెళ్ళిపోదామా? కమ్. మత్తుగున్నా మాయనువా ఏమైతుంది ఇక్కడ అసలు? నాకేమో చక్కల గింతలు ఉన్నాయి. నీకు చెక్కులు గింతలు ఉన్నాయా? యా. అలాంటివి ఉంటాయి, పట్టించుకోక ఇట్లా అని తిరుగు. 30 ఏళ్ల నుంచి వెయిట్ చేసిన ఘట్టం కోసం చెక్కులు గింతలని గుండ్రగా తిరుగుతావేందే? నాకు చిన్నప్పటి నుంచి చక్కల గింతలు ఉన్నాయి. నీకు తెలుసు కదా. ఆ. చెప్పు. అవును ఉన్నాయి. 30 ఏళ్ళ సార్. పడుకో. ఒక ఆట మిస్ అయిపోయాం. ఏ ఆట? దిస్ ఈజ్ చెప్పు. విసిరికోవటం. నో, దిస్ ఇస్ ట్రెడిషన్. మా అమ్మమ్మ చెప్పింది. సరే పాటు. ఎప్పుడు దాకా ఆడాలి? ఓడిపోయిందాక ఆడాలి. నేను ఓడిపోయిన పో. నో, ఆట ఆడిన తర్వాత ఓడిపోవాలి. చాలు. నీకు తెలీదా నీ అమ్మ నిబంధనలు? పడుకోవే. ఓకే. వామ్మో, వామ్మో. ఈసారి మాత్రం వదలండి సార్. నిద్రలే కంప్లీట్ చేస్తా గట్టాన్ని. రాండి రా. చక్కెర గింత పాడుగాను. ఎవరికి లేవా చక్కెర గింతలు? ఇంతుంటే అనే ఏమనిపించలేదా? నో. గట్టం ఇలా కంప్లీట్ చేసే కూర్చుంటా. ఇట్లా ఎలా కాదో నేను చూస్తా. ఇప్పుడు అన్న లైట్లు బంద్ అన్న. నో లైట్స్. ఎందుకు? చూసే వాళ్ళు చూడాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఎవరికి చెప్పానో వాళ్ళకే తెలుసు. సరే అలాగే ఉండు. నాకు కట్టేసిన చక్కల గింతలు కట్టేలేవు కదా సార్. ఎలాగైనా చేసి నువ్వు అతనికి చెప్పొద్దు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మై పెద్ద బాబు గారు. నాకు ఆయన interested. ఉంటే నువ్వెందుకు వచ్చేవాడు సీన్ లోకి? సార్ దీని ట్రీట్మెంట్ చేయించానా? దీన్ని మాత్రం నేను గట్టం ముగించినాక నేను కలుస్తా సార్. నడువే నడువు. టామ్ క్రూజ్ అండ్ ఏంజెలినా జోలీ ఏమంటారు రోజా గారు? అందం వద్దని మందాన్ని పట్టుకున్నాడు అప్పారావుని. చాలా బాగుంది. నాగబాబు గారు? ఎక్కువ గట్టాలు చేసుకుంటున్నా స్టేజ్ మీద. చేయాలనుకునేది అయితేనే సార్. అదే అవ్వలేదులే. ప్రయత్నాలు. అదే ఎక్కువ ప్రయత్నాలు చేసింది. బాగుంది, సరదాగా ఉంది. ఓకే, గుడ్. న్యూ ఇయర్ క్యాలెండర్స్ అందరికి ఇష్టమైంది. Right. సో మన జబర్దస్త్ టీం నుంచి ఒక్కొక్కరి పోస్టర్ ఒక్కొక్క నెల వేయబోతున్నాం.